ఇప్పుడు సభను ఉద్దేశించి మన యువ నాయకుడు సాయి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరూ నాతో ఒకసారి చేతులు పైకెత్తి పిడికలు బిగించి జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కాళేరన్న నాయకత్వం. వేదికను ఆశీర్వదించిన మా అన్న, తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ, తెలంగాణ యువతరానికి ప్రదాత మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, వారితో పాటు సభను అలంకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు పలుకుతూ మీ అందరికీ విజయోత్సవ సభ, ఆత్మీయ సభకు విచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. మీరందరూ తలుచుకొని కాళేరు వెంకటేష్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని పూనుకున్న కారణంతో ఈ రోజు ఈ విజయోత్సవ సభ అనేది చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి కార్యకర్తకి, ప్రతి ఉద్యమకారం చెప్తున్నాను. ఇక్కడ ఇదే ఫంక్షన్ హాల్లో ప్రోగ్రాం పెట్టుకొని ఎలక్షన్స్ ముందే కాళేరు వెంకటేష్ గారికి 20-25 వేల మెజారిటీ తప్పకుండా వస్తుంది. మనందరం ఆ రోజు కంకణం కట్టుకున్నాం. దాని పద్ధతి ప్రకారమే ప్రతి ఒక్కరు పనిచేసి ఇష్టమైన కష్టమైన మన నాయకుడు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి తానే శ్రీరామ రక్ష అని అందరం కూడా కష్టపడి గెలిపించిన మన కాళేరు వెంకటేష్ అన్నకి ఒక్కసారి అందరూ కరతాళ ధ్వనితో విజయోత్సవ సభకి ఇంత మీ అందరినీ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలపాలి. రెండే విషయాలు, ఇక్కడ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వచ్చిన ప్రభంజనం హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో అన్నిటికీ అన్ని సీట్లు గెలవడం జరిగింది. మళ్లీ తర్వాత 2023లో తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి రిజల్ట్స్ వచ్చినా హైదరాబాద్ లో మాత్రం బీచింది మన కల్వకుంట్ల తారక రామారావు గారి ప్రవచనం. ఎటు సీటు నుండి జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి సీటు కూడా తన అభివృద్ధి చూపించి మనందరికీ కాలర్ ఎగిరేసుకునే విధంగా ప్రజల్లోకి వెళ్లి చేసిన గొప్ప పనులు చెప్పే విధంగా చేసిన కేటీ రామారావు అన్న వల్ల మనందరం బ్రహ్మాండంగా గెలవడం జరిగింది. దీనికి సాక్ష్యము మన ముందున్న ఫ్లైఓవర్ కూడా దాదాపు సంవత్సరాల నుండి ఆ ఫ్లైఓవర్ ముందుకెళ్లడం లేదు. ఇదే సమయంలో మన కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రి అయ్యి దాదాపు 36 ఫ్లైఓవర్లని ఫినిష్ చేయడం జరిగింది. మీ అందరికీ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు నేను పార్లమెంట్ క్యాండిడేట్ గా నిలిచినప్పుడు కిషన్ రెడ్డి గారికి వచ్చింది 3,84,000 ఓట్లు. మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు నాకు వచ్చిన ఓట్లు 3,33,000 ఓట్లు. తేడా వచ్చి 62,000 తేడానే ఉండింది. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నిరంతరం మీ మధ్యలోనే ఉంటూ, నిరంతరం మీతోనే ఉంటూ, మీరు చేసే ప్రతి కార్యక్రమంలో నేను చేస్తూ మీ సాధక బాధకాలు తెలుస్తూ బ్రహ్మాండంగా 4 సంవత్సరాలు జరపడం జరిగింది. ఇక్కడ పెద్దలు అన్నట్టు ఇంతకుముందు కిషన్ రెడ్డి గారికి అంబర్పేట్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓడిపోయిన సానుభూతి కారణంగా 62,000లో 50,000 మెజారిటీ అంబర్పేటలో రావడం జరిగింది. ఈసారి అంబర్పేట్ కార్యకర్తల పైన ఒక ప్రత్యేకమైన వెయిట్ ఉంది. మీ అందరు తలుచుకుంటే సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ కైవసడం కావడం చాలా సునాయాసం. ఎందుకంటే 17 సార్లు లోక్సభ ఎలక్షన్స్ అయితే ఐదర్ కాంగ్రెస్ లేదా బీజేపీ గెలిచేది. ఎప్పుడు కూడా మన సొంత పార్టీ గెలవలేదు. ఒక తెలంగాణ నినాదం ఎత్తుకున్నందుకు కండువా వేసుకొని ఏకమైన ప్రతి కార్యకర్తకు అవసరం. వాళ్ళే రావాలా, ఇక్కడ పార్లమెంట్ లో కూడా మార్పు కావాలా. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ లో మన ఎమ్మెల్యే ఎవరున్నారో, మన కార్పొరేటర్ ఎవరున్నారో, మన ఎంపీ ఉంటేనే తెలంగాణ పదం, తెలంగాణ గలం, తెలంగాణ దళమై ఉంటామని మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకమైనది అంబర్పేటలో కానీ మీరు 20,000 మెజారిటీ ఇస్తే తప్పకుండా కేటీఆర్ అన్న అంబర్పేటలో 20,000 మెజారిటీ వస్తే 2 లక్షల మెజారిటీతో సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ కవసం కావడానికి సునాయాసం అవుతుంది. మీరు కూడా లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టే మనం చేసిన గొప్ప పనులు ఎన్నో. కేసీఆర్ గారు మనకిచ్చిన ధైర్యం, మనం చేసిన పనులు ప్రజల్లో చెప్పుకోవడం. వేరే వాళ్ళలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే లేదు మనకి. మీ ప్రతి ఒక్కళ్ళు ఒక 50 మంది మీ కుటుంబ సభ్యులైనా, మీ ఇంటి ముందు వాళ్ళైనా, మీ గేటెడ్ కమ్యూనిటీస్ అయినా, మీ చుట్టాలైనా మీరు ఫోన్ చేసో మాట్లాడో
బీఆర్ఎస్ పార్టీని బతికిస్తేనే హైదరాబాద్ బతుకుతుంది. తెలంగాణ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత ఆగమైపోయింది. అవునా కాదా? ఆగమైన తెలంగాణని కాపాడింది హైదరాబాద్. ఈ హైదరాబాద్ ని మనం కాపాడుకోవాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. పార్లమెంట్ లో మొదటిసారి సికింద్రాబాద్ బీఆర్ఎస్ క్యాండిడేట్ ని మీరందరూ పంపిస్తారని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ తలుచుకుంటూ వచ్చే ఎలక్షన్ లో పార్టీ విధి విధానాల ప్రకారం మీ అందరూ కూడా కష్టంతోనైనా నష్టంతోనైనా మన పార్టీని గెలిపించుకోవాలనే తపస్సు మీ లోపల ఉండాలని, వచ్చే రానున్న కాలం అంతా మనదే, మన తారక రాముడే కాబోయే ప్రదాత కాబట్టి అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కూడా ప్రతి నాయకులకి కమిటీలో స్థానం ఇప్పించే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారు అందరూ తీసుకుంటారు కాబట్టి అందరికీ నా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నన్ను మరొకసారి మీ అందరూ కృతజ్ఞతగా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.